గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ ఏవళంబి నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస కృష్ణపక్ష త్రయోదశి. ఈరోజు సోమవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం సోమప్రదోషం. ఈరోజు సోమప్రదోషం, చాలా శ్రేష్టమైన రోజు. ఈరోజు చైత్ర ప్రదోషం చాలా విశేషంగా మనకు కనబడుతుంది. సోమప్రదోషం, శని ప్రదోషం మనము చక్కగా ఆచరిస్తూ ఉంటాం. అయితే సోమప్రదోషం రోజు ఎలాంటి యోగక్షేమం ఉంటుంది తెలుసా మీకు? ఎలాంటి అప్పలున్నా, రుణ విమోచకున్నా దూరం అయిపోవాలి, వచ్చే డబ్బు తిరిగి వచ్చేయాలి అంటే మనం ఏం చేయాలి అనే దాన్ని మీరు ఎదురు చూస్తూ ఉంటే కార్యక్రమ ఆఖరిలో యోగక్షేమంలో తెలియచేస్తా. అర్థమైంది కదా? అయితే మనము శుక్రవారం కార్యక్రమంలో ఏ రత్నం చెప్పుకున్నామమ్మా? వైడూర్యం. గోమేదకం వైడూర్యం. అంటే దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది చెప్పుకోలేదు. అంతలోపే మనం ప్రదక్షిణ గురించి మనం మాట్లాడాం. ప్రదక్షిణ ముందుగా దీని గురించి చెప్పేస్తారు. వైడూర్యము, రాహుకేతులు. ఎందుకంటే గ్రహాల్లో అప్రదక్షిణ కూర్మ ఛాయాగ్రహాలకి అప్రదక్షిణ వేస్తేనే ప్రతిఫలము అని ఉంది. అందువల్ల మీ ఇష్టం. దానివల్ల మీరు క్లాక్ వైజ్ చేస్తారో యాంటీ క్లాక్ వైజ్ చేస్తారో మీ ధర్మానికి మీ మనసు ఎలా ఉంటుందో అలా చేయండి. ఎలా చేసినా దేవుడికే చెందుతుంది కదా, అది ఒక పద్ధతిగా చేస్తే బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను అంతే. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే దేవ మరియు దైవ దర్శనము అని ఒక పుస్తకం ఉంది. దేవ మరియు దైవ దర్శనం. అందులో విశేషంగా ప్రమాణం లభిస్తుంది. కొందరు అడుగుతారు ఎక్కడ ప్రమాణం ఉందో అని. దేవ మరియు దైవ దర్శనం, దేవ దైవ దర్శనం అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో చక్కగా చదవండి. మీకు నవగ్రహాల్లో రాహుకేతులకి అప్రదక్షిణం ఎందుకు వేయాలి మరియు వేయాలా వద్దా మొత్తం డీటెయిల్ దొరుకుతుంది. ఓకేనా? మీకు క్లియర్ చేశాను. ఇక గోమేదకం వచ్చి శీతమునికి సంబంధించిన ఒక రత్నము. దాని దార వల్ల ఎలా ఉంటుందంటే ఈ ఒక మనం ఎలా చెప్పాలంటే ఈ ఒక నరదౌర్బల్యము విశేషంగా దానికి సంబంధించింది, చర్మరోగానికి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించింది, వీటికి ఉపయోగం పడుతుంది. ఏది? గోమేదకం. తర్వాత మనసు ప్రశాంతంగా ఉండడానికి కొంచెం సహకరిస్తుంది, ఏకాగ్రత కోసం సహకరిస్తుంది అని చెప్తారు. అంతే, వేరే ఇంకేం లేదు. అయితే కేతు అంటే వైడూర్యం వేసుకోవడం వలన విశేషంగా ఆడపిల్లలు వైడూర్యం వేసుకుంటే ముఖం పైన మొడయాలు ఉంటాయి చూడండి, అవి అలాగే తగ్గిపోతూ ఉంటాయి. గోమేదకం వేసుకోవడం వలన ఫిజికల్ అఫెక్షన్లో వీక్ ఉన్న వారికి అది ఫిజికల్ అఫెక్షన్లో ఇద్దరికి తృప్తినిస్తుంది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. నా లాంగ్వేజ్లో నేను చెప్పాను. గోమేదకం ధారణ చేస్తే మంచిది అని చెప్తుంది. ఇక ఈ ఒక వైడూర్యంలో వచ్చి చర్మ వ్యాధి అంటే ఈ పింపుల్స్ వచ్చి రావడం ఎక్కువగా అది తగ్గిస్తుంది. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. విజయ్ కుమారా? అవునండి. ఏ రోజు జన్మించారు? ఏమైనా గుర్తుందమ్మా? గురువారం, థర్స్డే. గురువారం జన్మించారా? ఏ డేట్ ఒక్కసారి చెప్పండి. December 3rd, 1988 అండి. ఓకే సరే తల్లి. భరణి నక్షత్రం రాదమ్మా ఏ కారణానికి మీరు చెప్పిన డేట్ ప్రకారం. ఓకే. శనివారం వస్తుంది. అంటే మీరు చెప్పిన అఫీషియల్ డేటు దిస్ ఈజ్ రాంగ్. ఓకే ఓకే, వేరేది ఇంకోటి ఒరిజినల్ ఉంటుంది, దాన్ని వెతుక్కోండి. సరేనా? కానీ December 3rd అనే రాపిచ్చారు గురూజీ. మేబీ ఇయర్ హెచ్చు తక్కువ ఉండొచ్చు, 1 year డిఫరెన్స్. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు నేను రమల శాస్త్రం చూస్తూ ఉన్నాను, భరణి నక్షత్రం పైన చూస్తూ ఉన్నాను. తృతీయ స్థానం చూపిస్తుంది. కుటుంబ దోషం. తమ్ముడు ఒకే తమ్ముడు అమ్మా? ఇద్దరు తమ్ముళ్ళు గురూజీ. ఇతను పెద్ద అతనా లాస్ట్ అతనా? లాస్ట్ అతను. ఓకే రైట్. నాన్నగారు ఏం పని చేసేవారు? నాన్నగారు బ్యాంక్ లో పనిచేస్తున్నారు. సరే తల్లి. జన్మజాతకం అయితే బాగుంది. ఏం పని ట్రై చేస్తున్నారమ్మా తమ్ముడు ఇప్పుడు? ఇంతకు ముందు బ్యాంక్ లో చేశారు గురూజీ, తర్వాత మానేశాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు బెంగళూరు వచ్చారు. బెంగళూరులో జాబ్ చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా బ్యాంక్ లో వచ్చింది, కానీ ఎందుకో తను ఒకే జాబ్ లో ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోతున్నాడు. అదిగాక ఇప్పుడు మనం ఏదన్నా చెప్పిన ఒక నిమిషం వింటాడు,
ఒక నిమిషం వినట్లేదు. అంటే జన్మజాతకంలోనే ఇతను జన్మించే సమయంలో కుజుడు సూర్యుని ఇంట్లో ఉన్నాడమ్మా. కోపం ఎక్కువ, మండితనం ఎక్కువ, బద్ధకం ఎక్కువ, అహంకారి, కొంచెము ఎవరిని గౌరవించడు. ఉద్యోగంలో వెళ్తే అంతా నేను చెప్పినట్టే వినాలి అనుకుంటాడు, కానీ వేరే వాళ్ళు చెప్పి ప్రెజర్ పెడితే అతనికి నచ్చదు. అవును గురుజీ. ఈ ఒక యాటిట్యూడ్ ఉండే వల్ల ఎవరు ఉద్యోగం ఇయ్యరు కదమ్మా. పై అధికారులోనాక ప్రెజర్ ఉండే ఉంటుంది కదా. ఏ ఉద్యోగంలో లేదు చెప్పండి ప్రెజర్? అవును. అది ఇతనికి ఇంట్రెస్ట్ లేదు, అది నచ్చదు, దానివల్ల ఇలా ఇతను చేసుకుంటున్నాడు. కానీ ఉద్యోగం అయితే ఉంది తల్లి, మంచిగా ఉంది. ఒక 27 రోజులు చక్కగా ప్రతిరోజు కూడా నవగ్రహాలు ప్రదక్షిణ చేసి ప్రతిరోజు కొబ్బరికాయని దానం ఇచ్చేయాలి. కానీ తమ్ముడు దేవుణ్ణి నమ్మడు గురుజీ. తనని తాను నమ్ముతాడా గురుజీ? తనకి తనపై నమ్మకం ఉందా? తనకి మాత్రమే తన మీద నమ్మకం ఉంది. నాకు తెలుసు ఎలాగా జాబ్ చేసుకోవాలో నాకు తెలుసు అంటాడు, కానీ ఎవరు చెప్పినా వినడు గురుజీ. దేవుడి మీద అయితే అసలు నమ్మకం లేదు గురుజీ. సరే, దేవుడి మీద నమ్మకం లేదు అనేవాడు లాస్ట్కి జీవితంలో దేవుడు తప్పితే ఇంకోటి లేదు అని బతికేవాళ్ళు చాలామంది మేము చూసాము. అలాంటి పరిస్థితులు త్వరలోనే మీరు చూస్తారు. కానీ తనపైన తన నమ్మకం ఉండి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాననే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే వదిలేయండి. అర్థమైందా? అతని పేరులో మీరు ఈ ప్రతి గురువారం పులియోర ఇలాంటిది ఏదైనా ప్రసాదం హోటల్లోనో ఎక్కడైనా తీసుకొని ఒక 2-3కి భిక్షకులకి ఉంటారు కదా, వాళ్ళకి భోజనానికి నిశ్చయండి తల్లి. అలా ఒక 16 గురువారాలు చేపించండి. శనివారం శనేశ్వరునికి బెంగళూరులో చాలా చోట్ల శనేశ్వర దేవాలయాలు ఉన్నాయి. ఆ శనికి తైలాభిషేకం, అతనికి సద్బుద్ధి రావాలి, కొంచెం దేవుడు భక్తి అనేది రావాలి, ఉద్యోగం రావాలని తైలాభిషేకం చేయించండి. ఈ 2 చక్కగా చేసుకుంటే ఉద్యోగం అయితే వస్తుంది తల్లి. ఎప్పుడు గురుజీ? చాలా రోజులైంది, చాలా సంవత్సరాలైంది, అందుకే అడుగుతున్నాను ఇట్లాగా. నిజమే, మీరు అడిగిన ప్రశ్న బాగుంది. తనకు తన దేవుడు కదమ్మా. మనం ఏం చెప్పినా విన్నప్పుడు మనం ఏం చెప్పే ఏం ప్రయోజనం చెప్పండి? ఎంతసేపు నిదానంగా చెప్పాలి గురూజీ. కొంచెం మనం కోపడ్డామా తను కోపడతాడనమాట. అలాగా ఏం చేసే తల్లి, మీరు కూడా అలాగే ఉన్నారు, అందుకు వాళ్ళు అలా తయారయ్యారు అంతే. గురూజీ మరి మ్యారేజ్ గురూజీ? మ్యారేజ్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మ్యారేజ్ చేస్తే మీకే ఇన్ని 7 చెలువు నీళ్ళు తాగిస్తాడు అంటే వచ్చే అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. అందుకే గురూజీ మళ్ళీ పాపం మన వల్ల ఇంకొక అమ్మాయి. ఖండితంగా తల్లి, అతను వచ్చి మీకు సిలిండర్ అయ్యి నాకు పెళ్లి చేయండి, నేను జీవితంలో బాగుంటాను అనే వరకు మీరు పెళ్లి చేయకండి. కావాల్సింటే బ్రహ్మచారిగా ఉండినా పర్వాలే, వేరే అమ్మాయి ఇంట్లో వచ్చి ఏడ్చుకోండి అంటే ఆ పాపం మీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అవును గురూజీ. ఎందుకంటే ఇతను టోటలీ కోపం అంటే విపరీతం, టోటలీ ఇతను సరిలేదు కోపం విచారంలో మాత్రం. తను ఎవరికి అడ్వైస్ చేయకూడదు. ఏ భార్య వచ్చినా నా మాట నా భర్త వింటే బాగుంటుంది అనుకుంటాడు కదా. ఇప్పుడు మీ ఇంట్లోనే చూడండి, మీ అమ్మగారిని ఎంత గౌరవిస్తారు మీ నాన్న. అవును. ప్రతి ఒక్క ఆడపడుచుకి అదే ఉంటుంది. మీరు కూడా అలాగే అనుకుంటారు, మా నాన్నలా మా భర్త ఉంటే చాలు అని మీకు ఎంతో ఆశ ఉంది. అలా వచ్చే ఆమె ప్రతి ఒక్కటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చినప్పుడు ఇతను ఇలా ఉంటే మీకే ఇలా అంటే వచ్చే అమ్మాయి దగ్గర ఇంకెలా ఉంటాడో మనం ఊహించలేము. దాని నుంచి దయచేసి ఇతను పూర్తిగా మారి తనంతకు తాను వచ్చి నాకు పెళ్లి చేయండి అంటే మాత్రమే చేయండి, కానీ లేదు అంటే మీరు ఎలాంటి పాజిటివ్ సపోర్ట్ చేయకండి తల్లి. అవునా? మరి ఎప్పుడు వస్తుంది గురూజీ? అంటే ఇప్పుడు చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, చేయని తప్పలేదు. ఏంటి గురూజీ? ఉద్యోగం చేయని తప్పేం లేదు, చేయని. కానీ వివాహ యోగం అయితే ఉంది. మీరు అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది, 2018 ఎండ్ 19 స్టార్టింగ్లో అయిపోతుంది. కానీ ఇతనిలో మార్పు రావాలి కదా. తర్వాత మార్పు లేకుండా ఆమె వచ్చి ఇక్కడ రోజు ఏడ్చుకొని సూసైడ్ ఏదైనా చేసుకొని హెచ్చు తక్కువ ప్రాబ్లం వస్తే ఎవరి బాధ్యత అప్పుడు? దానికి దయచేసి అలాంటిది వద్దు. దాని నుంచి ప్రశాంతంగా ఉండిపోండి. ఉద్యోగం కోసం నేను ఇచ్చిన పరిహారాలు చేయండి చాలు. 16 గురువారాలు కదా? 16 గురువారాలు అండ్ 16 శనివారాలు. 16 శనివారాలు ఇంత చేయండి. అమ్మా నాన్న అడిగానని చెప్పండి. మా ఆశీస్సులు తెలియచేయండి తల్లి. నమస్కారం. పద్మజ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మరి నాటి యోగక్షేమం? ఈరోజు చతుర్దశి, పైగా మంగళవారం కలిసి వచ్చింది, రేవతి నక్షత్రం.